పింకీ నెమలి, వాళ్ళందరికీ మనం చేసిన పని తెలిసిపోయింది అని అనుకుంటున్నాను. మనమిద్దరం చేరి చుల్బులి ఉడతని అనాథ చేశాము. వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారు. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. రా, ఈ అడవి వదిలేసి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. జంతువులన్నీ త్వరగా వాళ్ళ గుహలోకి వచ్చేశాయి మరియు వాళ్ళు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. నల్లకాకి, నీ ముక్కుతో వాళ్ళని పొడిచి పొడిచి చంపేయి. మరియు జంతువులన్నీ వాళ్ళని కొట్టడానికి వెళ్ళాయి. అప్పుడు చిల్బులి ఉడతకి ఇది కరెక్ట్ అనిపించలేదు. అప్పుడు అది ఇలా అంటుంది, వద్దు, నేను వీళ్ళని చంపి మా అమ్మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోలేను. మా అమ్మా నాన్న నాకు మంచిని నేర్పించారు. ఈ రోజు నేను అనాథయ్యానంటే వీళ్ళ వల్లే. నేను ఒకవేళ వీళ్ళకి చెడు చేశాననుకో, అప్పుడు వీళ్లకు నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది? మమ్మల్ని క్షమించి చుల్బులి ఉడత. మేము మీ అమ్మా నాన్నని చంపి చాలా పెద్ద తప్పు చేశాము. నన్ను కూడా క్షమించు. వాళ్ళని చూస్తే మాకు కడుపు మంట. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వాళ్ళంటేనే ఇష్టపడేవి. అది మాకు నచ్చేదే కాదు. అందుకే కోపంలో మేము ఇలా చేసేసాము. మరియు చిల్బులి ఉడత వాళ్ళని క్షమించింది. అది అనాథైపోయింది. కానీ అమ్మ నాన్న నేర్పించిన మాటలు బాగా గుర్తున్నాయి. అది బోని పక్షితో పాటు ఉంటూ ఉంది. బోని పక్షి వాళ్ళని బాగా చూసుకునేది. చిల్బులి ఉడత కూడా వాళ్ళ అమ్మ నాన్నలాగే అందరికీ సహాయం చేసేది.